దేవుని సన్నిధిలో ఇలా నేను కూర్చొని ఆయన చేసిన గొప్ప కార్యాలు మా జీవితాల్లో చెప్పుకోవడానికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టే ఆయనకి ఎన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాను. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను రక్షణలోకి ఎలా వచ్చాను, అలాగే ఈ మధ్య కాలంలో దేవుడు మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి కూడా కొన్ని విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అయితే నాది మొదటి నేను రక్షించబడింది ఎక్కడంటే కాలేజీలో. నేను 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చదవటానికి సికింద్రాబాద్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనే కాలేజీకి సీటు కోసం అక్కడ ఎంతో ఆశపడ్డాను. అసలు ఏం జరిగిందంటే, డిప్లొమాలో ఎక్కువ శాతం కాలేజెస్ లో టెక్నికల్ గా అంత చెప్తారులే, కానీ జాబ్స్ ఇమీడియట్ గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ వచ్చే కాలేజెస్ చాలా తక్కువ. మనం బయటికి వెళ్ళి వచ్చి ఎత్తుకోవాల్సిన అవసరతలు ఉండేవి. అయితే మా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఆ కాలేజీలో కనుక సీట్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నీకు. అంటే ఫైనాన్షియల్ గా మేము అంత ఎక్కువ చదువుకోవడానికి అవకాశం లేదు నాకు అప్పుడు. సో ఖచ్చితంగా నీకు జాబ్ వస్తే నీ ఫ్యూచర్ బాగుంటుందని ఎంతగానో చెబితే, నేను ఖచ్చితంగా ఆ కాలేజీలో చదువుకోవాలి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను ఆశపడి, నేను ఎంతగానో బాగా చదువుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జాయిన్ అవ్వాలని నేను ఆశపడ్డాను. కానీ దేవుడి పర్పస్ వేరు. దేవుడు నన్ను రక్షించుకోవాలని, నాపై కృప చూపించి, నా మీద దయ చూపించి, నన్ను తన వాడిగా చేసుకోవాలని దేవుడు నన్ను ఆ కాలేజీలోకి తీసుకొచ్చాడు అనమాట. ఎలా అంటే, నేను ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకొని నేను ఫస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ తీసుకొని జనరల్ కౌన్సిలింగ్ లో ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ కాలేజీలో. అయితే ఇంకా అది తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ గొడవ పెట్టారు. నువ్వు ఏ బ్రాంచ్ పెడితే ఆ బ్రాంచ్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా కంప్యూటర్స్ చేయాలి. అందరూ రివర్స్ అయిపోయారు. నువ్వు ఖచ్చితంగా కంప్యూటర్స్ చేయాలి, అది మార్చుకుంటావా లేదా అని ఇంకా అందరూ ఇబ్బంది పెడుతుంటే ఏం చేసామంటే, రిజర్వేషన్ కౌన్సిలింగ్ లో వెళ్ళాం. రిజర్వేషన్ కౌన్సిలింగ్ లోకి వెళ్తే ఫస్ట్ ఆ కాలేజీలో కంప్యూటర్స్ ఉందేమోనని ఆస్తి ఎదురు చూసి నేను ఎత్తుకుంటుంటే, అక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే ఉంది. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సీట్ మాత్రమే ఉంది, కంప్యూటర్స్ లేదు. ఇంకేం చేయాలనే ఆలోచనలో పడ్డాను. నా ముందర ఇద్దరున్నారు, నేను మూడో వాడిని. అయితే ఓన్లీ కమ్యూనికేషన్ సీట్ మాత్రమే ఉంది, ఇంక ఇన్స్ట్రుమెంటేషన్ ఇంక వేరే ఏ బ్రాంచ్ సీట్లు లేవు ఆ కాలేజీలో. అయితే నా ముందులో ఉన్న ఇద్దరిలో ఫస్ట్ అతనిది ఆల్రెడీ తనకి కంప్యూటర్స్ వచ్చేసింది. అయితే అతను కమ్యూనికేషన్ సీటు కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. అతను కమ్యూనికేషన్ తీసుకొని కంప్యూటర్ సీట్ వదిలేశాడు. తర్వాత ఉన్న అతను ఒకవేళ అతనికి వెళ్ళిపోద్దామని నేను భయపడుతుంటే ఏమైందంటే, అతనికి ఆల్రెడీ కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ ఉందని అతను ఏది చూస్ చేసుకుని ఇంకా అదే ఉంచుకుని వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇమీడియట్ గా కంప్యూటర్స్ అక్కడ కంప్యూటర్స్ పెట్టాను. తర్వాత కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో కంప్యూటర్స్ పెట్టాను. ఈ రెండు పెట్టాను. నాకు గనక ఒకవేళ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో గనక సీట్ వచ్చినట్టయితే ఈరోజు మీ ముందర ఇక్కడ కూర్చునేవాడిని కాదు. దేవుడు తన కృపను బట్టి అదే లాస్ట్ సీట్. నా ర్యాంక్ వచ్చేసి 300 చేంజ్ లో 369 ర్యాంక్ కి ఆ కాలేజీలో అదే లాస్ట్ సీట్ దొరికింది నాకు. దేవుడు తన కృపతో నన్ను ఆ కాలేజీలోకి తీసుకొచ్చాడు. ఆ కాలేజీలోకి తీసుకొచ్చిన తర్వాత నా ఆలోచన అంత ఏంటంటే, నేను బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలని నా ఆలోచన ఉంటే, కానీ దేవుని ప్రణాళిక నన్ను రక్షించుకోవాలనే ఆలోచన ఉంది. అయితే మొదటి సంవత్సరంలో మేము అందరం కాలేజీలోకి వెళ్ళిన అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. నేను అప్పటికే చాలా కొంచెం రాడికల్ గా ఉండే హిందువుని అనమాట. నాకు పూజలు పునస్కారాలు ఇవి ఉండే. ఖచ్చితంగా మంగళవారమో శనివారమో ఎక్కడొక్కడికి పూజకి వెళ్ళేవాళ్ళం, ప్లస్ నిష్ఠతో ఉండేవాళ్ళం, కొంచెం రాడికల్ గా ఉండేవాళ్ళం. అయితే వీళ్ళందరూ మతం మార్చేస్తున్నారు, వీళ్ళందరూ అబద్ధాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆశలు చూపించి ఈ ఆశలు చూపించి వీళ్ళందరినీ మోసపరిచి దేవుళ్ళకి మార్చేస్తున్నారు. నాకు అది అస్సలు నచ్చలేదు అనమాట. చాలా కోపం వచ్చేసింది. ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డప్పుడు
నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఏంటంటే వాళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా, అసలు వెళ్దాం, విందాం, వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా మనం ఎలాంటి కౌంటర్ రెడీ చేయొచ్చు, ఎలాంటి ఆలోచనలు మనం తీసుకురావచ్చు, అక్కడున్న వాళ్ళందరినీ మనం మార్చుకోవాలి. మీరు తెలియదు కానీ ఫస్ట్ అక్కడ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ దేవుణ్ణి మేము అంగీకరించామని 32 మంది చేతులు ఎత్తారు. ఆ 32 మందిలో నేను ఉన్నాను. అప్పటికి నేను దేవుణ్ణి అంగీకరించలేదు. నా అజెండా ఏంటంటే ఆ 32 మందిని నేను వెనక్కి తీసుకురావాలి ఎలా అయినా. ఆ 32 మందిని దేవుల్లో ఉండకుండా మళ్ళీ హిందువులుగా వాళ్ళందరినీ మార్చాలనే అజెండాతో నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను. 32 మంది చేతులు ఎత్తితే ఆ ఇయర్ గడిచిపోయేపాటికి మేమందరం హాలిడేస్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే టైంకి నలుగురే మిగిలాం. అందులో నేను కూడా ఒకటి ఉన్నాను. ఎందుకంటే దేవుడు నా యొక్క ఆ రాడికల్ బిహేవియర్ని చూసి నాతో మాట్లాడడం మొదలెట్టాడు. నేనేంటంటే ఎక్కడ తప్పు దొరుకుద్దా, వీళ్ళ దగ్గర ఎక్కడ తప్పు దొరుకుద్ది అని మొదలుపెట్టి బైబిల్ చదవటం మొదలెట్టాను. ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. అక్కడ ఉన్న అందరిని, క్రైస్తవుల్ని, మా సీనియర్స్ని, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. వాళ్ళలో ఏ తప్పు దొరుకుతుంది, వీళ్ళని ఈ తప్పును బట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగు అని ప్రూవ్ చేయాలని నేను ఎంతగానో ట్రై చేశానులే, కానీ నాకు ఎక్కడ అవకాశం దొరకలేదు. దేవుడే నన్ను, నా హృదయాన్ని మార్చాడు. నిజం ఏంటనేది వాళ్ళ జీవితాల ద్వారా, మా సీనియర్స్ ఉండేవాళ్ళు 12 మెంబర్స్ అనమాట. వాళ్ళు 12 మెంబర్స్ మేము ఎప్పుడు 12 డిసైపుల్స్ లాగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంత బాగుండేది, ఎలాంటి చెడు వ్యసనాలు ఉండేవి కాదు, బాగా చదువుకునే వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఆ 12 మెంబర్స్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుడి కొరకు పట్టబడ్డారు. వాళ్ళ ద్వారా వాళ్ళ జీవితాలను చూసి నిజం, ఇది దేవుని వాక్యమే నిజము, దేవుడే నిజమైన దేవుడని నేను అప్పుడు గ్రహించగలిగాను. నేను గ్రహించగలిగానులే కానీ నాలో నెమ్మది లేదు. ఎందుకంటే ఆయన దేవుడని ఇందాక చెప్పారు కదా బ్రదర్, ఆయన దేవుడని సాతాన్ని అడిగినా చెబుతాడు. కానీ మనం ఆయన ఎలా గుర్తించాలి? ఆయన మన రక్షకుడుగా గుర్తిస్తే తప్ప మనకు ఆ నెమ్మది అనేది ఉండదు. ఇదే విషయాన్ని నేను మా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాను. అన్నాడు, నువ్వు ఆయన దేవుడని నమ్మి నీ పాపాలను ఒప్పుకొని నీ రక్షకుడుగా ఆయన స్వీకరిస్తే తప్ప నీలో నెమ్మది ఉండదు. నీకు అంగీకరించావు, ఆయన దేవుడిని ఆయన అంగీకరించావు, కానీ నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్నావా? ఆయన్ని నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావా అంటే నువ్వు చేయలేదు. కాబట్టి నువ్వు అది చెయ్యనంటే అక్కడికక్కడ మేము ప్రార్థన చేసుకొని, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకొని, దేవుడికి సన్నిధిలో నా పాపాలని ఒప్పుకొని, దేవాన్ని నేను తప్పులు చేశాను, నీకు వ్యతిరేకంగా వెళ్ళాను, అయినా కానీ నువ్వు నన్ను ప్రేమించి నన్ను నీ సన్నిధిలోకి తీసుకొచ్చుకున్నావు, నన్ను క్షమించిపోయిన ఆయన నా జీవితంలో నన్ను ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ముందట పెట్టి ఆయన క్షమాపణ అడిగినప్పుడే నాకు అప్పుడు మనసులో నెమ్మది. ఇంకా అక్కడి నుంచి దేవుళ్ళో నడిపించబడుతున్నాను. అలాగే 32 మంది నుంచి నలుగురికి వచ్చాం. దేవుళ్ళో ఆ నలుగురు గట్టిగా పట్టబడగలిగాం. దేవుడు మా జీవితాలని ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నేను అసలు కాలేజీలో జాయిన్ అయిందే జాబ్ కోసం. అయితే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాము. ఏమైందంటే నేను ఒక 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, నాకు ఎక్కడా జాబ్ రాలేదు. ఇంకేం చేశానంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేస్తే నాకు నెమ్మది లేకపోతే ఇంకేం చేశానంటే ఇలా కాదు, ఇంటికి వెళ్ళిపోదామని ఒకే ఒక రోజుకి ఇంటికి వచ్చాను అనమాట. నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ రోజే ఒక కంపెనీ వచ్చి అందరినీ సెలెక్ట్ చేసేసుకున్నారు. ఈవెన్ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాబ్లో జాయిన్ అయిపోయారు. అందరికీ వచ్చేసిన జాబ్లు, నాకు ఒక్కడికే లేదు. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంకి ఎవరో ఖాళీకి వెళ్ళారు, అందరూ సెలెక్ట్ అయిపోయారు. అయితే ఇంకా లెక్చరర్స్ కూడా ఒక ఆయన అన్నారంట, మార్కులు 80%, 90% వచ్చిన ఏం ప్రయోజనం, మనకి ఆలోచన ఉండాలి, తెలివి ఉండాలి. చూడండి, ఇదిగో మీ సీనియర్ ఒక ఆయనకి ఆల్మోస్ట్ 90% మార్క్స్ వచ్చినాయి, కానీ అతనికి జాబ్ రాలేదు. ఫెయిల్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, అతనికి జాబ్ రాలేదు అంటూ మొదలెట్టారు. నేను అనుకున్నాను, దేవా ఏంటిది, నేను అసలు వచ్చిందే దీనికోసం కదా, ఇలా అయిపోయింది ఏంటి అని ఆలోచనలో పడిన.
తర్వాత ఏమనుకున్నా అంటే దేవుడే చూపిస్తాడులే మనకి ఏమొచ్చిందని నేను ప్రార్థన చేసుకుంటూ ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయాను. అయితే ఈ 2 రోజులు నేను లేని ఈ 2 రోజులు వచ్చిన కంపెనీలో ఒక కంపెనీ మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూకి పిలిచారనమాట. రెండోసారి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మా బ్యాచ్ లో నేను అప్పుడు లేను కాబట్టి నాకు మళ్ళీ నేను హెచ్ఓడి గారిని అడిగితే మళ్ళీ నాకు అవకాశం కల్పించారు. మళ్ళీ దానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇంకొక అతనే ఇద్దరే సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయిన తర్వాత ఏ లెక్చరర్ అయితే అందరి ముందల ఇతనికి మార్క్స్ ఉన్నాలే కానీ నాలెడ్జ్ లేదు అని చెప్పాడో అదే లెక్చరర్ వెళ్ళి వాళ్ళందరికీ చూడండి అతనికి ఒక్కడికే ప్రోగ్రామింగ్ లో జాబ్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ ప్రోగ్రామింగ్ లో కాదు అందరూ నెట్వర్కింగ్ లో చేస్తున్నారు, అతను ఒక్కడిదే మంచి జాబ్ అని మళ్ళీ అందరి ముందల ఆయనే చెప్పాడు. అంటే దేవుడు అంత గొప్పగా మనం మనం అనుకుంటాం మనం ఇది మనకి నష్టమైంది అని మనం అనుకుంటాం, కానీ దేవుడు దాన్నే మనకి వరంగా మారుస్తాడు. వాళ్ళందరూ చెప్పినప్పుడు జూనియర్స్ అందరూ వచ్చి అన్న మీ గురించి ఎన్నో చెప్పాడు, మళ్ళీ ఆయనే వచ్చి మీ గురించి అంత మంచిగా చెబుతున్నాడు, ఏంటన్నా ఇది అంటే అదంతా దేవుడి కృప, అది మన వల్ల అయింది కాదని నేను అనుకున్నాను అనమాట. అప్పుడు తర్వాత ఒకవేళ నేను ఆ రోజు అక్కడ ఉండి వేరే కంపెనీ కనుక సెలెక్ట్ అయి ఉంటే, ఈ కంపెనీకి అక్కడ వేరే కంపెనీ కనుక సెలెక్ట్ ఉంటే అప్పుడు కూడా నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఆ కంపెనీలో సెలెక్ట్ అవడం వల్లే నేను సిఎఫ్సికి వచ్చాను. ఆ కంపెనీలో లేకపోతే నేను ఆ కంపెనీకి సెలెక్ట్ అయిపోతే నేను సిఎఫ్సికి వచ్చేవాడిని కాదు. ఇంకా హైదరాబాద్ లోనే వేరే చర్చిల్లోనే ఉండేవాడిని. నేను హిమాలయ ఆఫ్ వర్షిప్ అనే చర్చికి వెళ్ళాను అనమాట. అక్కడే ఉండేవాడిని ఇంకా అప్పుడు కూడా. ఎందుకంటే ఆ కంపెనీలో జాయిన్ అవటం వల్ల ఒక విత్ ఇన్ ఆఫ్టర్ 8 months తర్వాత అక్కడ పరిస్థితి నచ్చక మేము ఏంటంటే వేరే విప్రో కంపెనీకి ఇంటర్వ్యూస్ పడినాయి అనమాట. అదే ఫస్ట్ టైం డిప్లొమా వాళ్ళని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి తీసుకోవటం. వాళ్ళు యూజువల్ గా నెట్వర్కింగ్ సైడ్ తీసుకుంటారు, డిప్లొమా వాళ్ళని ఎవరు ప్రోగ్రామింగ్ సైడ్ అసలు ఎవరు తీసుకోరు. ఎక్కువ శాతం వరకు వాళ్ళకి నెట్వర్కింగ్ సైడ్ ఇస్తారు. కానీ ఆ సంవత్సరం మాత్రమే వాళ్ళకి బాగా అవసరం ఉండి డిప్లొమా వాళ్ళని ప్రోగ్రామింగ్ సైడ్ తీసుకున్నారు అనమాట. దాంట్లో నాతో పాటు ఇంకొక నలుగురు మా బ్యాచ్ వాళ్ళు వెళ్తే అందరికీ మెయిల్స్ వచ్చినాయి దట్ దే ఆర్ సెలెక్టెడ్ అని. నాకు మట్టికి మెయిల్ రాలేదు. ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్ 3 hours చేశారు నన్ను, మెయిల్ రాలేదు. ఇంకా ఇది అవ్వదేమో దేవుని చిత్తం కాదు అని నేను కూర్చుంటే ఇమీడియట్ గా వీళ్ళందరికీ మెయిల్స్ వచ్చాయి, నాకు డైరెక్ట్ గా కొరియర్ వచ్చింది ఆఫర్ లెటర్. అందరికి సాఫ్ట్ కాపీలు వస్తే నాకు డైరెక్ట్ గా హార్డ్ కాపీ పంపించాడు దేవుడు. ఎవరి దగ్గర ఎవరికి రాలేదు హార్డ్ కాపీ, నాకు ఒక్కడికే డైరెక్ట్ గా కొరియర్ లో ఎవరు సెలెక్టెడ్ అని హార్డ్ కాపీ వచ్చింది. అప్పుడు దేవుడిని బాగా స్తుతించాను. అయితే అప్పటికే సంఘంలో నేను నాటబడి వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ వాటిలో ఉన్నప్పటికీ నేను పాస్టర్ గారిని వెళ్ళి అడిగితే ఇలా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది పాస్టర్, నేను కొత్తగా జాబ్ వచ్చింది బెంగళూరు అంటే, బెంగళూరు వెళ్తున్నావా, వెళ్తే సిఎఫ్సికే వెళ్ళు, అది కుదరకపోతే హెబ్రోన్కి వెళ్ళే కానీ సిఎఫ్సి చర్చికే వెళ్ళు, ఎంత దూరం అయినా నీకు కుదిరితే సిఎఫ్సి చర్చికి వెళ్ళమని మా పాస్టర్ గారు చెప్పారనమాట. ఎందుకంటే ఆయన పేరు భాస్కర్ రావు గారు, ఇప్పుడు లేరు. ఆయనకి జాక్ బ్రదర్ అంటే చాలా గౌరవం, ఆయన వాక్యం కానీ ఆయన విధానం కానీ ఆయన జీవితం కానీ చాలా గౌరవం అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడైనా మీటింగ్స్ జరిగినా ఆయన ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఆయన కూడా వినేవాళ్ళు. ప్లస్ జాక్ బ్రదర్ కూడా ఆయన తెలుసు అనమాట, ఎప్పుడు కలిసి మాట్లాడేవాళ్ళు అంట. వాళ్ళు అక్కడ మా చర్చ్ నుంచి ఎవరైనా సరే బెంగళూరు వెళ్తున్నారంటే నువ్వు ఖచ్చితంగా సిఎఫ్సికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పి పంపించేవాళ్ళంట. ఆ విధానంలో నేను బెంగళూరుకి విప్రోకి సెలెక్ట్ అయ్యి బెంగళూరుకి వచ్చాను. తర్వాత దేవుణ్ణిలో సిఎఫ్సిలో అప్పుడే నేను సిఎఫ్సికి రావడం వల్ల దేవుడు ఎన్నో సత్యాలు ఎన్నో వాక్యాలు నాకు సిఎఫ్సిలో నేను తెలుసుకోగలిగాను. ఎందుకంటే మేము కాలేజీలో యూ ద్వారా రక్షణ పొందాము. అక్కడ బాప్తిజం గురించి ఎక్కువ చెప్పరు అనమాట. ఏమని చెప్తారంటే నువ్వు ఆత్మలో బాప్తిజం ఉంటే సరిపోతుంది, వాటర్ బాప్టిజం అనేది అంత ఇంపార్టెంట్ కాదని దానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను రక్షణ అయితే ఆ కాలేజ్ డేస్ లోనే పొందానులే కానీ బాప్తిజం తీసుకోలేదన్నమాట. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. 4 years తర్వాత బాప్తిజం. ఎందుకంటే నాకు అందరూ ఏమంటారంటే అక్కడ ఆ విధానంలో ఓన్లీ నువ్వు ఆత్మానుసారమైన బాప్తిజం ఉంటే సరిపోతుంది, నీటి బాప్తిజం అంత ఇంపార్టెంట్ కాదనే ఆలోచనలోనే ఉండేవాళ్ళు. కానీ దేవుడు సిఎఫ్సికి వచ్చిన తర్వాతే నీటి బాప్తిజం యొక్క ఇంపార్టెన్స్ కానీ వేరే సత్యాలను కానీ నేను
తెలుసుకొని సిఎఫ్సి బెంగళూరు వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి మళ్ళీ ఇమీడియట్ గా ఒక 3-4 months లో కొచ్చిన్ వెళ్ళాల్సి వచ్చింది. సేమ్ ఇంటర్నల్ జాబ్ ట్రాన్స్ఫర్ లోనే కొచ్చిన్ లో అప్పుడు దేవుడు మాట్లాడిన ఒక యూత్ మీటింగ్ లో దేవుడు మాట్లాడిన ద్వారా నేను బాప్తిజం తీసుకున్నాను కొచ్చిన్ లో. అలాగే ఎన్నో సత్యాలు దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు ఎప్పుడైనా సరే ఏదన్నా అనిపించిందంటే ఖచ్చితంగా ఏదైనా పాపంలో పడుతున్నానా, ఏదైనా ఇదిలోనా, నాకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద కోపం బాగా వచ్చిందంటే శనివారం నాడు, ఆదివారం నాడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడేది ఏంటంటే కోపం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడేవాడు. నాకు చాలా దగ్గరగా అనిపించింది అనమాట దేవుని నడిపింపు అనేది. ప్రతి విషయంలోనూ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా మ్యారేజ్ విషయంలో అయితే నేను ఇంకా సింగిల్ గానే ఉండిపోదాం అనుకున్నాను. ఎందుకంటే మేము కొంచెం రాడికల్ గానే ఉంటారు మా ఇంట్లో అందరూ హిందూస్ కింద. నేను ఇలా రక్షణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను, అవన్నీ వాళ్ళకి తెలిసి ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంకా నీ పెళ్లికి రాము మేము, మాతో ఇంక సంబంధం లేదు, నువ్వే పెళ్లి చేసుకో, అక్కడే ఉండిపో, ఎప్పుడైనా వస్తే చుట్టాలుగా ఏదో వచ్చేయాలని లేదు తప్ప మీరు ఇంక మొత్తం నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు అనమాట. నేను అనుకున్నాను అవసరమైతే సింగిల్ గానే ఉండిపోదాము, దేవుడు నడిపింపు ద్వారాగానే మనం వెళ్దాము, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి మహిమకరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నాను. అయితే ఇంకా కొన్నాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళే క్రిస్టియన్ సంబంధాలు చూసి వాళ్ళే ఇంటి ముందర మొత్తం అన్ని రెడీ చేసి దగ్గరుండి వాళ్ళే పెళ్లి చేశారు. అసలు నీ పెళ్లికే మేము రాము, నీ పెళ్లి అసలు నీ ఇష్టం నువ్వు చేసుకో, నీకేం అభ్యంతరం పెట్టట్లేదు, కానీ నీ పెళ్లికి రామన్న వాళ్ళే దగ్గరుండి మా పెళ్లి చేశారు. దాని విషయంలో నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది గొప్పగా జరగకపోయినా ఎలా జరిగినా కానీ దేవుడి అసలు మా ఇంటి దగ్గర నా పెళ్లి జరుగుతుంది అనే ఆలోచన నాకు అసలు లేదనమాట. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు, ఇది నేను సిఎఫ్సిలోనే చేసుకోవాల్సి వస్తుంది, అక్కడే బెంగళూరులోనే ఉండిపోవాల్సి వస్తుంది. మా యొక్క ఇంటితో నాకు సంబంధాలు చాలా వరకు తగ్గిపోతాయేమోనని నేను భయపడ్డాను. కానీ దేవుడు తన కృపను బట్టి మా మ్యారేజ్ కూడా మా ఇంటి దగ్గరే మా పేరెంట్స్ చేతుల మీద జరగటం, దేవుడు లో ఆ క్రిస్టియన్ మ్యారేజ్ జరగడం అనేది మా దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే నేను అసలు చెప్పాలనుకున్నది ఏంటంటే రీసెంట్ గానే మార్చ్ 31st కి యాక్చువల్ గా మాది ప్రాజెక్ట్ అయిపోయింది అనమాట, కాంట్రాక్ట్ అయిపోయింది. ఇంకా అందరినీ క్లయింట్ నుంచి రిలీవ్ చేస్తారు, క్లయింట్ నుంచి కాంట్రాక్ట్ అయిపోయింది, రిలీవ్ చేస్తారు. అయితే వేరే ప్రాజెక్టులు కూడా లేవు ఇంకా కంపెనీలో. ఖచ్చితంగా క్లయింట్ నుంచి రిలీవ్ అయిపోతే ఇంకా మనకి వేరే అవకాశం లేదు, ఖచ్చితంగా వాళ్ళు తీసేస్తారు. అయితే మార్చికి అయిపోవాల్సింది ఏమైందంటే నన్ను కొంచెం మందిని మార్చితో ఎండ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే మా వరకే కొంచెం ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, నేను అడిగినప్పుడు క్లయింట్ వాళ్ళని, మిమ్మల్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాము, అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా మిమ్మల్ని ఉంచుకోవడానికే చూస్తున్నాము. నేను పర్సనల్ గా ఒక మేనేజర్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నిన్నైనా ఎక్స్టెండ్ చేసేలాగా మేము చూస్తాము, ఎందుకంటే మాకు మీ వే ఆఫ్ వర్క్ బాగా నచ్చింది, మీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసేలాగా చూస్తామని చెప్పారులే. కానీ అక్టోబర్కి మొత్తం ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా అక్టోబర్కి ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు చెప్తే మా కంపెనీలోనే వేరే ప్రాజెక్ట్ లేవు, ఇంకా మీరు వెళ్ళిపోవాల్సిందే అని అన్నారు అనమాట. నేను ఇప్పుడు ఇంకా ఆలోచనలో పడ్డాం, ఎలా ఏంటి అని ఆలోచనలో పడ్డ తర్వాత ఇంకా నేను మా వైపు కొన్నాళ్ళు ప్రేయర్ చేసుకుని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాం. దేవా నీ చిత్తం ఏదైతే ఉందో ఆ విధంగా నడిపించండి, మాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేసుకున్న తర్వాత క్లయింట్ కంపెనీ నుంచి వాళ్ళే ఏమన్నారంటే, వాళ్ళు ఒకవేళ తీసేస్తే మేమే ఏదో ఒకటి చూసి పెడతాం, కొన్నాళ్ళు ఓపి పట్టిందని ఏమన్నారంటే 30th అక్టోబర్ 30th నేను రిలీవ్ అయిపోయాను కంపెనీలో నుంచి, జాబ్ ఆగిపోయింది. ఆ తర్వాత క్లయింట్ వాళ్ళు ఇంకా మేమే చూస్తాము, ఒక 5-10 days లో మొత్తం ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తామని చెప్పారు. అయితే అది 10 days 15 days అయినా కూడా ఎటు కదలట్లేదు అనమాట. మేము చూస్తాము పేపర్ వర్క్ జరుగుతుంది, మేము చూస్తాం పేపర్ వర్క్ జరుగుతుంది అన్నారు, కానీ అసలు అవుతుందా లేదా అనే ఆలోచన కూడా తర్వాత వచ్చింది అనమాట. వస్తే చివరికి ఏమైందంటే 25th కి అది పేపర్ వర్క్ అయిపోయింది, నేను మళ్ళీ జాబ్ లో జాయిన్ అవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే
ఎక్కడైతే ఇప్పుడు పాత కంపెనీలోంచి నేను వచ్చేసానో అక్కడ నుంచి ఫైనల్ సెటిల్మెంట్ రావాల్సినప్పుడు వాళ్ళు ఏమైందంటే నాకు గ్రాడ్యుయేటీ 5 years కంప్లీట్ అయితే గ్రాడ్యుయేటీ ఇస్తారు, కానీ నాకు 15 days తక్కువైంది. 15 days తక్కువైంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను మా మేనేజర్ని అడిగితే మాక్సిమం కష్టమే, ఇవ్వకపోవచ్చేమో అని అన్నారు. అయితే నేను మా మేనేజర్ తనని ఏమన్నా కనీసం ఏమైనా నేను లీవ్స్ కింద పెట్టుకుని ఎక్స్టెండ్ అయితే ఏమన్నా అవకాశం ఉంటుంది అని అంటే, చూద్దాము ఎలా అయితే అలా అయింది, నువ్వు లీవ్స్ అప్లై చేయ అన్నారు అనమాట. నేను లీవ్స్ అప్లై చేశాను 15 days. అయితే ఫైనల్ సెటిల్మెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఈ మాట అనకముందులే నాది ఇలా ఉంది అని అనకముందులే వాళ్ళే అన్నారు అనమాట, నువ్వేం కంగారు పడకు, నీది గ్రాడ్యుయేటీ కంపల్సరీగా మేము ప్రాసెస్ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాసెస్ చేస్తామన్నారు. నీ ఏ లీవ్స్ అయితే అప్లై చేశాను అవి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి మొత్తం ఈ లీవ్స్ ఎన్కాష్మెంట్ ప్లస్ గ్రాడ్యుయేటీ ప్లస్ 3 months బేసిక్ పే ఇచ్చారు అనమాట. దేవుడు అన్ని మాకు సకాలంలో సమకూర్చున్నాను బట్టి ఆయనకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మనీ అంతా కలిపి మాకు ఒక లోన్ ఉంది, కట్టుకోవాలని ఆశపడదాం, కానీ దానికి కొంచెం మనీ తక్కువ అయింది. దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు, మేము అది కట్టాలని ఆశపడుతున్నాం, దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడని మేము అనుకుంటున్నాము. అది తొందరగా కట్టేలాగా ప్రార్థన చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మా పేరెంట్స్ నుంచి కానివ్వండి, మా బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలని మేము అంతగానో ఆశపడుతున్నాం. ఎక్కడికక్కడికి మేము కలుపుకోవాలని చూసినా ఏదో ఒక విధంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అవి కామన్ గా వచ్చే డిస్టర్బెన్సెస్. కాబట్టి దేవుడికి మహిమకరంగా మేము జీవించేటట్లు, అది దేవుడికి మహిమకరంగా అయ్యేటట్లు, వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకునేటట్లు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు.